వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న తిరువీర్ తాజా చిత్రం ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో టీజర్ రిలీజ్ అయింది. ఈ కార్యక్రమానికి శేఖర్ కమ్ముల ముఖ్య అతిథిగా హాజరు కాగా స్టార్ హీరో విజయ్ దేవరకొండ సోషల్ మీడియా ద్వారా ఈ టీజర్ ని రిలీజ్ చేశారు. టీనా శ్రావ్య హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాని సందీప్ ఆగరం, అష్మితా రెడ్డి నిర్మిస్తున్నారు. రాహుల్ శ్రీనివాస్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ వినోదాత్మక ప్రేమ కథ చిత్రం నవంబర్ 7న రిలీజ్ కాబోతోంది. ఫంక్షన్కి వచ్చినందుకు అంటే ఇట్లాంటి యంగ్ టీమ్ అయితే అందరు అండర్ 25 కనిపిస్తున్నారు. యాక్చువల్లీ రియలీ వైబ్ ఉంది బాగా మంచిగా. ఐ థింక్ ఇట్ సీమ్స్ లైక్ వెరీ యంగ్ అండ్ ఎనర్జెటిక్ టీమ్, డైరెక్టర్ అని హీరో కానీ హీరోయిన్ అని అందరూ. సో అండ్ ద టీజర్ ఇస్ రియలీ అంటే ప్రామిసింగ్ ఉంది, సరదాగా ఉంది, అందరు బాగా చేశారు. అండ్ ఈ కుర్రోడు అంటే 90s చూశాను, నీ ఎక్స్ప్రెషన్స్ టెరిఫిక్ అయ్యాను. నీకు మార్కులు రాకపోతే నీ ఫేస్ చూస్తూ ఉంటుంది నాకు. అండ్ తిరువీర్ ఎస్పెషల్లీ వన్ ఆఫ్ ద ఫ్యూ అంటే ఒక ఏదో ఇంట్రెస్టింగ్ స్పేస్ చేసుకుంటున్నాడు తన. ఐ థింక్ నేను ఫాలో చేస్తూ ఉంటాను అతన్ని. అంటే ఏదైనా మంచి చాలా ప్రామిసింగ్ హీరో అండ్ ఇండివిజువల్ అనిపిస్తుంది. సో అతను పిలవగానే ఐ థాట్ సంథింగ్ విల్ బి స్పెషల్ అని. సో ఐ హోప్ నువ్వు నీ కరెక్ట్ సినిమాలు పడి కరెక్ట్ హిట్ అయ్యి నువ్వు అంటే నీ యువర్ హార్ట్ ఈజ్ ఇన్ ద రైట్ ప్లేస్, మైండ్ ఈజ్ ఇన్ ద రైట్ ప్లేస్. సో రాహుల్ అన్న డైరెక్షన్లో నేను ప్రీ వెడ్డింగ్ షో సినిమా చేస్తున్నా. ఆయనలో చాలా మంచి క్యారెక్టర్. యాక్చువల్లీ నేను మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నా అప్లాజ్ చూసి. కాకపోతే ఒక్కటి అందరికీ థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఫస్ట్ మా ప్రొడ్యూసర్ సందీప్ గారికి. ఆయన ఎక్కడో నేను థ్యాంక్ యూ సో మచ్ మా రాహుల్ సార్కి అండ్ మా ప్రొడ్యూసర్ సార్కి సందీప్ సార్, థ్యాంక్ యూ సో మచ్ నాకు ఇంత మంచి ఆఫర్ ఇచ్చినందుకు. అండ్ నన్ను నమ్మి అసలు ఈ క్యారెక్టర్ నా కోసమే రాశారు అని చెప్పి నువ్వు చేయగలవు అని నన్ను నమ్మి నాకు ఈ క్యారెక్టర్ ఇచ్చిన మా రాహుల్ సార్కి థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్, మా అసిస్టెంట్ డైరెక్టర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇంతకన్నా నేనేం మాట్లాడలేకపోతున్నాను, ఐఎమ్ సో సారీ. బట్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ తిరువీర్ సార్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ టీనా ఫస్ట్గా శేఖర్ కమ్ల గారికి థ్యాంక్ యూ చెప్పాలి. ఎందుకంటే మీకు తెలిసిందే అప్కమింగ్ టాలెంట్ అండ్ ఎంత ఎంకరేజ్ చేస్తారో, యంగ్ టాలెంట్ని ఎంత ఎంకరేజ్ చేస్తారో. సో ఐ రియలీ థ్యాంక్ శేఖర్ కమ్ల గారు. ఇప్పుడు సినిమా తీసింది ఒక ఎత్తు అయితే ఇప్పుడు మీ జనాల్లోకి తీసుకెళ్ళడం ఇంకో ఎత్తు. అదంతా మీడియాకి మీమర్స్ వదిలేస్తున్నాం. సో ఐ హార్ట్లీ నేను విష్ చేస్తున్నాను మీరు అందరూ ఈ సినిమాని జనాల్లోకి తీసుకెళ్తారని. ఇది మీ దాకా వచ్చాక ఒక 2 hours పిచ్చగా పడి నవ్వుకుంటారని మా అది ఐఎమ్ థింకింగ్ దాట్. ఎంత పిచ్చగా నవ్వుకుంటారు అంటే 2 hours మర్చిపోతా, అయ్యా 2 hours అయిపోయిందా, ఓ మై గాడ్ అనుకుంటారు. ఇంకోసారి నాట్ 1 time వాచ్ 100 time వాచ్ ఫిలిం అనొచ్చు. సో November 7th వస్తుంది సినిమా. ప్లీజ్ డూ వాచ్ ఇన్ థియేటర్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ టీజర్ 1 minute ఉంది, అందులో చూసింది మీరు కొంచెమే. ఇంకా 2 hours ఫిలిం ఉంది. మీకు టీజర్ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చిందా మీ అందరికీ? యా, మీరు చూసింది కొంచెమే. ఇంకా 2 hours ఫిలింలో మొత్తం ప్రతి సీను, ప్రతి డైలాగ్ ఒక్కొక్కటి ఇట్లా బాంబ్ పేలిపోద్ది. అండ్ తిరువీర్ సార్ మీతో యాక్ట్ చేయడం చాలా ఏమంటే నేను తిరువీర్ సార్ దగ్గర చాలా నేర్చుకున్నాను. ఒక ఛాలెంజింగ్గా ఆ సార్ ఏమో ఆఫ్ స్క్రీన్ ఏమో నార్మల్గా ఇట్లా జాలీ టైప్, ఆన్ స్క్రీన్కి వచ్చేసరికి కామ్గా ఉంటారు. అక్కడ కామెడీ అయిపోయింది, నాకు ఆన్ స్క్రీన్లో ఇట్లా నడుస్తూనే ఉంటుంది. అసలు నా వల్ల కాదు. ఇంకా రోహన్ అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్టర్ సార్ థ్యాంక్ యూ సో మచ్ నన్ను నమ్మి నాకు ఈ హేమ క్యారెక్టర్ ఇచ్చినందుకు. నేను దానికి జస్టిస్ చేశానని అనుకుంటున్నాను. చేశానా? థ్యాంక్ యూ. అండ్ సోము సార్ మీ 1 minuteలోనే మీ ఫ్రేమ్స్ అందరు చూశారు. ఇంకా మూవీ మొత్తం చూడాలని నాకు కూడా చాలా ఈగర్గా ఉంది. ప్రతి సీన్, ప్రతి ఫ్రేమ్ నాకు చాలా ఫేవరెట్. నేను ఈ కథ తీసుకొని వెళ్ళినప్పుడు సందీప్ గారు నమ్మారు కదా, ఫస్ట్ సిట్టింగ్లోనే బాగుంది మనం చేద్దామని అన్నారు. అప్పటి నుంచి సందీప్ గారు, రంజిత్ సార్ థ్యాంక్ యూ సార్. సార్ రండి సార్, సార్ రండి సార్. అయితే అప్పటి నుంచి నమ్మారు. సో ఆ రోజు నుంచి నన్ను చూడగానే వాళ్ళు ఎలా పలకరిస్తారో ఇప్పటికీ వాళ్ళిద్దరూ నన్ను ఈ రోజుకి కూడా అంతే పలకరిస్తారు. ఎందుకంటే ఒక 1 year జర్నీలో ఒక డైరెక్టర్కి ప్రొడ్యూసర్కి మధ్యన ఎక్కడో ఒక దగ్గర ఏవో ఒకటి జరుగుతుంటాయి, కానీ మాకు అలాంటివి ఏం లేవు. చాలా క్లీన్గా వెళ్ళిపోయింది. ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా నన్ను ట్రీట్ చేసే విధానం అయితే వాళ్ళిద్దరిది మారలేదు ఈ రోజుకి కూడా. చాలా థ్యాంక్ యూ అండి. అండ్ ఫైనల్గా తిరువీర్ గారు
తిరువీర్ గారు ఇది 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 ఎలా చెప్పాలంటే మసూద హిట్ అయిన తర్వాత తిరువీర్ గారు ఏది పడితే అది ఏమో నేను ఇలా చెప్పవచ్చో లేదో తెలీదు, ఏది పడితే అది చేసే రోజు చాలా నేరేషన్స్ వింటూ ఉంటాను. చాలా వరకు కామెడీ సబ్జెక్టులు ఏవైతే వస్తూ ఉంటాయో ఇవి కామెడీ ప్రధానంగా ఉన్నాయంటారు, కానీ చెప్పేవాళ్ళు నవ్వరు, నేను నవ్వను, నేరేషన్ అయిపోతుంది. ఇది కామెడీ సినిమా అన్నారు కదా అని వాళ్ళు వెళ్ళాక డౌట్ వస్తూ ఉంటుంది. అలాంటివి విని 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 అలసిపోయిన తర్వాత ఒకరోజు వేరే ఫ్రెండ్ సజెస్ట్ చేస్తే ఈ కథ వినాల్సి వచ్చింది. సరే రోజు వినే 2-3 కథల్లో ఇదొకటి అనుకొని విన్న తర్వాత తను స్టార్ట్ చేసినప్పటి నుంచి కథ అయిపోయే వరకు నవ్వుతూనే ఉన్నాను కుర్చీలో. సో ఇంకా అప్పుడు నేను ఇంకేం ఆలోచించాలి, ఈ సినిమా చేయాలి, వేరే సినిమాతో క్లాష్ వచ్చినా ఉన్నా బిజీగా ఉన్నా ఎలా ఉన్నా ఈ సినిమా చేయాలనుకున్నాను. అండ్ సినిమా మొత్తం యంగ్ టీం, కొత్త వాళ్ళు. మార్కెట్ చూసుకుంటున్నప్పుడు ప్రీ అప్రూవల్ ఉందా, లేకపోతే ఎస్టాబ్లిష్డ్ ప్రొడక్షన్ హౌస్ ఉందా, లేకపోతే మార్కెట్లో ఎంత పెడితే ఎంత వస్తుంది క్యాలిక్యులేషన్స్ జరుగుతున్న టైంలో మేము సినిమా తీస్తానని ధైర్యంగా ముందుకు వచ్చారు సందీప్ గారు. అండ్ థ్యాంక్ యూ సందీప్ గారు. ఒక కొత్త ప్రొడ్యూసర్, కొత్త డైరెక్టర్ని నమ్మి రిస్క్ చేసి ఒక ప్రాజెక్ట్ సెటప్ చేస్తున్నప్పుడు నా వంతుగా నేను ఏం చేయగలుగుతాను ఒక మంచి కథని సపోర్ట్ చేయడానికి అనిపించినప్పుడు నేను రెమ్యూనరేషన్ తీసుకోకుండానే పపెట్ షో అని స్టార్ట్ చేసి అసోసియేట్ అయ్యాను. సో నేనేం ప్రొడ్యూస్ చేయలేదండి,